హలో అండి. కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు మనం మైసూర్ బజ్జీలు వేసుకుందాం. ఎలా వేసుకుందాం అంటే నేను ఈ గ్లాసుడు ఈ చిన్న గ్లాసు మైదా వేసుకున్నాను. దీంట్లో సగానికి తక్కువగానే వరిపిండి వేసుకున్నాను. ఇదిగో చిటికెడు వంట సోడా వేసుకున్నాను. కొంచెం వంట సోడా వేసుకున్నాను. ఇదిగో హాఫ్ స్పూన్ ఏమో పావు స్పూను సాల్ట్ వేసుకున్నాను. ఇదిగో జీలకర్ర వేసుకున్నాం. ఇంకా నచ్చిన వాళ్ళు ఉల్లిపాయలు తరుక్కుని వేసుకుంటారు చక్కగాను. అల్లం పచ్చిమిర్చి కూడా మిక్సీలో వేసుకుంటారు. నేను ఇంకా అవేం వేయట్లేదు, ప్లెయిన్గానే వేస్తున్నాను. ఇదిగో పెరుగుతో కలపాలి. పెరుగుతో కలిపి ఇలా బాగా కలవాలి. ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకొని వీలుంటే ఓ గంట ముందు, లేకపోతే ప్లాంట్గా ఉంటే మనం రాత్రి నానబెట్టేసుకోవాలి గట్టిగా, లేకపోతే ఓ గంట ముందు నానబెట్టుకోవాలి. ఇంకా అర్జెంట్ అనుకుంటే అప్పటికప్పుడు కూడా వేసేసుకోవచ్చు, కలుపుకొని వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. అర్జెంటుగా బ్రేక్ఫాస్ట్ కావాలనుకున్న వాళ్ళు ఇది చేసుకోవచ్చు. పెట్టడానికి బాగుంటుంది. ఎవరన్నా వచ్చినా మనకి సడన్గా ఇడ్లీ పిండి ఏమీ లేవనుకోండి, ఇలా మైసూర్ బజ్జీ పిండి కలిపేసుకుని ఇలా కలిపేసుకోవాలి గట్టిగా. కలుపుకోవడంలోనే బాగా కలుపుకుంటేనే బాగా పొంగుతుంది. అలా వేసుకునేలాగా చూసుకోవాలి. ఇంకొంచెం గట్టిగా గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటే పొంగుతుంది. ఇది నేను ఇద్దరికి ముగ్గురికి వచ్చేలా కలుపుకున్నాను. జీలకర్ర వేగి చాలా క్రిస్పీగా ఉంటుంది. జీలకర్ర వేగి బాగుంటుంది. మైసూర్ బజ్జీలు కొంచెం పొట్ట పట్టేసినట్టు, కడుపు నొప్పిగాను అనిపిస్తే ఈ జీలకర్ర అరిగిపోతుంది. అది నానబెట్టి ఉంచుతున్నాను. వేసుకునే ముందు మళ్ళీ చూద్దాం. మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి. ఇదిగోండి, నూనె కాగిపోయింది. నూనె పెట్టుకున్నాం. నూనె కాగిపోయాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పొంగుతున్నాయి, చూసారా? బాగా పొంగుతాయి. పొంగుతాయి బాగాను. అప్పుడు కొంచెం బాగా కాలిన తర్వాత తిప్పాలి, లేకపోతే గరిటెగా అంటుకుపోయి అవి బాగా రావు. ఇదిగోండి, వేగాయి. ఓ పక్కకి తిప్పుకున్నాను. చూడండి ఎంత బాగా పొంగాయో.
ఇదిగో చూసారా, ఇదిగో అల్లం చట్నీ చేశాను. ఇప్పుడే అల్లం చట్నీ చేశాను. ఇంగు నూనె చేసి పోసాను, ఇంగు నూనె కూడా పోసాను. ఇదిగో కొత్తిమీర పచ్చడి, అల్లం చట్నీతో మైసూర్ బజ్జీలు.